వేస్తావా వెళ్ళిపోవాలి? పాట అవుతుంది నేనే పడతాను కానీ వస్తుంది లైవ్ కాస్త అయిపోతుంది మనకు వద్దు నేనే పడతాను లైవ్ ఇస్తుంది పాట పెడతా కానీ పాప ఫోటో కొట్టు నేనే దెబ్బలు పడతాయి అది తలపైన మంచి పని అవుతుంది రెడీ 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 కిస్ 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 అంటే ఇద్దరికి మధ్య కెమిస్ట్రీ 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 ఆలోచన ఫీల్ అవ్వాలి ఆమె శ్రీలీల నువ్వు చూసారు కదా ప్రాక్టీస్ చేసుకోవాలి. నువ్వు అల్లు అర్జున్ ఆలోచించుకొని మైండ్ పెట్టుకొని సీరియస్ గా ఉండు. ఫస్ట్ ముందు శ్రీలీల తర్వాత మరో శ్రీలీల అని కూడా చెప్పచ్చు అనమాట. పాప నీ పేరు భాను. మన భాను నిజంగా ఎంత చేసిందంటే మన పాలు ఎర్ర తీసి సాయి పల్లవి శ్రీలీల కంటే ఎర్ర తీసింది. ఖచ్చితంగా హీరోయిన్ కూడా అయితే ఛాన్స్ ఉంటాయి. నీ డాన్స్ కూడా నాదేముందిలే నాదేమో తొక్కలే కానీ దారి కొట్టుకుంది అంత ఎలాంటి చుట్టుపక్కల జనాలు అందరూ బోర్డు ఇంకా దయచేసి ఎందుకంటే ఏదో కామెడీకి మారుతాం అంతే. చుట్టుపక్కల జనాలు అందరూ ఏంటంటే అలా అంటారు నాకంటే చెప్పండి చూపి మరి చూసాక ఎంతమంది వచ్చినా పెట్టా ఎలాంటి ఎలాంటి చుట్టుపక్కల జనాలు ఎలా దయచేసి అందరూ వెళ్ళండి. పాప చాలా బాగా మాట్లాడుతుంది దగ్గర. నా పేరు చెప్పు. బాగున్నావా? ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ ఏం చదువుతావు? అంటే ఇంగ్లీష్ వీక్ ఎందుకు మళ్ళీ చదువు. 10th క్లాస్ ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ డిగ్రీ అయిపోయిందా బాబు? అవునా? అంటే చూడడానికి చూసారా అంటే ఏమని అర్థం? అంటే హీరోయిన్ కావచ్చు ఫస్ట్ క్వాలిటీ ఇది. అంటే చూడటానికి ఒక 30 ఏళ్ళు ఉన్నా సరే లోపల తక్కువ అనమాట. ఫేస్ బాగుండదు, మాట్లాడడం చేత కాదు, డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, రొమాన్స్ ఒకటే కూర్చు. ఆ రొమాన్స్ ఏమైనా చేద్దాం అంటే ఏమవుతాయి? సరే ఎందుకు పాప కూడా చెప్పి కాబట్టి ఖచ్చితంగా పాప 100% హీరోయిన్ మాత్రం అయిపోతాయి. దయచేసి ఈ వీడియోని ఉమాదేవి మీరంతా దయచేసి ఈ వీడియోని నాగార్జున వరకు షేరింగ్ చేయండి దయచేసి అండి. పాప బిగ్ బాస్ హౌస్ లో పోవాలి. బిగ్ బాస్ లో పోయి ఫైనల్ గా అవ్వాలి. నేను కూడా ఆ తర్వాత నేను పోవాలి, నేను గెలవాలి. ఇద్దరు కలిసి పోతాం ఓకే బిగ్ బాస్. నీతో కలిస్తే ఆమె రాదు, నీతో కలిస్తే ఆమె రాదు. వస్తుంది అది రాదు. నువ్వు వెళ్ళవు బ్రో. ఖచ్చితంగా వెళ్తున్న అమ్మాయిని చెడగొట్టు. బిగ్ బాస్ హౌస్ లో పోతామే ఖచ్చితంగా ఫైనల్ గా అవుతుంది. నేను మా అక్కతో కూడా మాట్లాడతాను. ఇంకో 6 అయితే నీకు అడ్రస్ లేకుండా పోతాం అంటున్నాడు. చిన్నపిల్లలు ఏదో చిన్నపిల్లలు తిరుగు చేసి దయచేసి చుట్టుపక్కల జనాలు ఎంతమంది ఉన్నారు ఏందో అర్థం కావట్లేదు. ఎందుకు అంతే లేడీస్ పక్కన నుండి చుట్టుపక్కల జనాలు అందరూ చేస్తారు. సరదా మాట. ఎవరో సంపూర్ణేష్ బాబు అన్నాడు. ఎవరు ఏమో సర్లే అదన్నా అవుతావు. నువ్వు సంపూనా కంపునా అని అడుగుతున్నాడు నాయుడు. ఇప్పుడు అందరూ వెళ్ళండి.
చెప్తున్నా నేను ఆలోచన ఫ్యాన్ ఎలా అయ్యాను నన్ను మా ఊళ్ళో బన్నీ అని ఎలా ఏ సినిమాకి చెప్తాను 2002 నేను బన్నీ సినిమా అప్పుడు బన్నీ. నన్ను అప్పటి నుంచి మా ఊళ్ళో అందరూ బన్నీ అని నిక్కర్ అని ప్యాంట్ అని అంటే ముద్దుగా 2002 అని పిలుచుకున్నారేమో పాపం. 2002 తెలీదా చూడదా హేలే సినిమా చూడాడు ఇడికి చెప్పండి ఆర్య సినిమా ఒకటి వచ్చింది నాకు అసలు లెక్కలు వీకాడు నేను లెక్కలు వీకే నేను లెక్కలు వీకు నన్ను అంట అవును నేను పుట్టిన థియేటర్ లో చెప్పేది అదే కదా జినిసలు చెప్పాలి థియేటర్ లో ఎక్కడ పుట్టారు అదే ఏదో మా ఊళ్ళో థియేటర్ లేదంటే ఉప్పలు బాలేమా. ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నా పుష్ప సినిమా 1,00,000 కోట్లు కొట్టకపోతే నేను హైదరాబాద్ లో ఉండరు కనపడను ఖచ్చితంగా చూడండి రాసి పెట్టుకోండి పుష్ప సినిమా 1,00,000 కోట్లు కొట్టకపోతే ఆస్కార్ అవార్డు రాకపోతే ఎవరికి పేరు చెప్పు ఈయనకి అల్లుడు. ఆల్రెడీ తీసుకుంటాడు మా అమ్మాయిన ఆలోచన ఎవరు ఆలోచన అన్న నేను తమ్ముడిని అవునా ఆయన పెద్ద పని నేను చిన్న పని అలాగే ఉన్నాడు ఒప్పలేదండి వీడికి. అంటే నాకు ఇంతమంది అమ్మాయిలు ఫోన్ ఎక్కువైంది పైగా బాగా చూడండి బెజవాడ కృష్ణ గారి కంటే నేనే సరే నా ఛానల్ ఓపెన్ చేద్దాం కానీ ఎక్కువ మంది యూట్యూబ్ లో యూట్యూబ్ లో లేడీస్ ఎవరిలో ఉన్నా చూస్తే లేడీస్ కదా ఫాలో సబ్స్క్రైబర్ ఎక్కువ ఫేమస్ సరే చూసుకుందాం నాడు సరే నా ఛానల్ అవసరం ఈ డ్రోన్ కాంపిటీషన్ దిగినారు కానీ ఛాలెంజ్ అన్నాడు ఈయన ఛానల్ సబ్స్క్రైబ్ ఎక్కువ ఉన్నారు సరే ఉండరా ఫేస్బుక్ చూసుకుందాం నీ దాంట్లో ఫాలోయింగ్ ఒకటే ఉంది అంతే. హృదయాలు సరే గెలుచుకున్నారు. సరే సరే కామెంట్స్ కూడా చదువు నువ్వే పోరండి సార్ నాకు ఈడేనండి చిరంజీవి తర్వాత ఈడే చిరంజీవి సార్ నువ్వే రజనీకాంత్ సార్ నువ్వే షారుఖ్ ఖాన్ నువ్వే సల్మాన్ ఖాన్ పో. అన్నాయనే. తెలిసే గానీ సరే సరే వెళ్ళరు బాబు వెళ్ళరు. చూశారు కదండి నా కోసం ఒక యాంకర్ వెయిట్ చేస్తుంది ఒక పాప వెయిట్ చేస్తుంది చుట్టుపక్కల లేడీస్ అందరూ వారు ఇందాక మేనకోళ్ళను అప్పుడే పాపేలా అయిపోయింది పాప మేనకుండా మేనకుండా ఇక్కడ శ్రీలీల, ఇక్కడ రజనీకాంత్. ఆయన కూడా ఎక్కడ వచ్చింది మధ్యలో. నేను తిరిగి ఎవరిని ఒక్క మాట ఎందుకు ప్రేమిస్తాను ఎందుకంటే గాంధీ గారు ఎంతమంది? మాటంలా ప్రేమించమన్నాడు నాకు గాంధీ గారు సపరేట్ గా వచ్చి నువ్వు ఇవ్వను కొట్టి ప్రేమించు ఆంటీకి వేసి ప్రేమ కెమెరాకి చూడాలి అక్కడ. అప్పుడే చెప్తానా కొడతాడండి చూడండి ఏంటండి ఈ న్యాయం చూడండి కొడతాడండి దయచేసి నన్ను కాపాడండి ఎవరన్నా లేడీస్ ఎవరన్నా లేడీస్ కాపాడండి అయ్యా నన్ను ఎవరైనా కాపాడండి నువ్వురా పాప కొడతాడు మేడం నువ్వు రా మేడం ఎట్లా నువ్వు నేను దాని నుంచి మంట చేస్తున్నాండి రారా అబ్బాయి రారా దాని నుంచి కృష్ణ గారి పారిక మేడం సారీ మేడం రివ్యూ వచ్చిందా ఒరే మీకు వచ్చిందిగా మంచి క్రెడిట్ శ్రీలీల అని రాదు కూడా సాంగ్ గురించి వాళ్ళు మాల్ రివ్యూ